ఒక విపత్తు వచ్చింది, ప్రకృతి కారణంగా ఒక విపత్తు వచ్చింది. దీంట్లో మనం కొద్దిగా కాస్తో కూస్తో కాస్త సంతోషించాలో లేకపోతే వెసులుబాటు అనాలో తెలియదు, కానీ పక్క రాష్ట్రం కంటే మన పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అంత ప్రమాదకర పరిస్థితిలో మనం లేకపోవడం అనేది కొంతవరకు మనకు కాస్త ఊరట కలిగించే విషయం. ఏదేమైనా ప్రకృతి విపత్తు అయితే జరుగుతుంది. ఈ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఈ వరదలు గత 10 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. పొద్దున కాకపోతే సాయంత్రం, సాయంత్రం కాకపోతే రాత్రి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. పరిస్థితులు అతలాకుతలం అయిపోతున్నాయి. అసలు ఇది చెప్పండి వెంకట్ గారు, చాలా సంవత్సరాల నుంచి మీరు హైదరాబాద్ మహానగరంలో ఉండుంటారు, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినా కూడా గత 15 సంవత్సరాలుగా మనం చూస్తున్న పరిస్థితి, అసలు కొద్దిపాటి వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు ఉంటాయి. అది మెయిన్ సెంటర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, అది అది అని చెప్పడానికి ఏం లేదు, లోతట్టు ప్రాంతం అనడానికి కూడా లేదు. ఇట్లాంటి వరద బీభత్సాన్ని మనం ప్రతిసారి కొంచెం వర్షం పడగానే ప్రజాజీవనం అస్తవ్యస్తం అయిపోవడాన్ని చూస్తున్నాం. దీనికి కారకులు ఎవరనుకుంటున్నారు? ముందు మీరు పార్టీలకు అతీతంగా ఈ విషయం చెప్పండి. దీని కారకులు వరుణదేవుడు అని నేను అంటాను మేడం. ఎందుకంటే వైపరీత్యం అనేది చెప్పి రాదు మేడం. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వైపరీత్యం మాత్రమే. అందుకే దాన్ని ప్రకృతి వైపరీత్యం అంటాం. దాని మీద ప్రికాషన్ తీసుకోవడంలో కూడా చాలా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. సరే, దురదృష్టవశాత్తు సడన్గా అది వర్షం బాగా రావడం, ఖమ్మం పరిహార ప్రాంతాల్లో సరే మున్నేరు వాగు కానీ ఆకేరు వాగు కానీ సడన్గా పొంగడం. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. నేను ఆ వరదల నుంచి వచ్చిన, కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆ బురదలోకి వెళ్ళిపోయారు. ఆ బురదలు ఏంటి, బురద రాజకీయం చేయడం కోసం వెళ్ళారు. ఏంటి మీరు అడిగింది ఒకటైతే నేను బురద రాజకీయం అంటున్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. చెప్పండి మేడం. విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వెంటనే చెరువుల దగ్గర పోయి ఎండిపోయిన చెరువులు ఇట్లా సెల్ఫీలు తీసుకొని చూడండి రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ చెరువులు ఎండిపోయినని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక గ్లోబల్ ప్రచారాన్ని, రాంగ్ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళకి అది అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తున్నట్టు ఊరుకుంది. తర్వాత ఈరోజు అన్ని చెరువులన్నీ నిండుకుండలాగా మారిపోయినాయి. సరే, ప్రకృతి వైపరీత్యం వచ్చింది, అది మనం గెస్ చేసింది కాదు, అది అనివార్యంగా వచ్చింది. దాన్ని ప్రికాషన్ తీసుకోవడం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులు, ఎవరు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, భట్టి విక్రమార్క గారు, ఈ 3 మంత్రుల యొక్క ఏదైతే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయో మదిర, ఖమ్మం, పాలేరు, ఈ 3 కాన్స్టిట్యున్సీ పరిహార ప్రాంతమే కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయింది. దానికి వారు ఎప్పటికప్పుడు రిలీఫ్ మెథడ్ని తీసుకొచ్చారు. వెంటనే మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల వరకు ఎక్స్గ్రేసియా ప్రతి కుటుంబానికి ఇచ్చిన ప్రయత్నం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు కూడా వెళ్ళాయి, వాళ్ళకు గ్రోసరీస్ వెళ్ళాయి, వాళ్ళకి ఎప్పటికప్పుడు పారిశుద్ధంగా వాళ్లకు మంచి జరగడం కోసం ఎప్పటికప్పుడు అన్ని క్లీనెస్ జరిగిపోయింది. సో ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ ప్రభుత్వము ప్రికాషన్స్ మెజర్స్ అనేది ప్రాపర్ వేలో తీసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అది ఏ రూపంలో, నేను మాట చెప్తాను. బాపు బాయి కాడ, బేటానేమో అమెరికాలో. మాట ఎందుకు అంటున్నా అంటే, బాపు బయటికి రాలే, విపత్తు వచ్చినప్పుడు బాపు బయటికి రాలే, ఎవరిని పరామర్శించాలి, ఎవరిని మాట్లాడలే. బాపు బయటకు వస్తే ఊకదుప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు, ఇది ప్రభుత్వం మీద పట్టకాసి మీదేసే ప్రయత్నం చేస్తారు. కానీ బేట అమెరికాలో ఉండి ఏదో నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకుంటూ మధ్య మధ్యలో బోరు కొట్టి ఏదో న్యూస్ పెడితే ఏదో వరదలు వచ్చి చూసి ఏదో చెలించినట్టు, తన హృదయం ఉప్పొంగినట్టు అక్కడి నుంచి విషయం వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. మేడం, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసిందా మేడం? వరదలు రావడం, వరదలు పొంగడం కాంగ్రెస్ పార్టీ చేసిందా? దాన్ని అట్లా చిత్రీకరించాల్సిన అవసరం ఏముంది? మీరు కూడా ప్రభుత్వంలో ఉండి పనిచేసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు అది ప్రకృతి వైపరీత్యంగానే జరిగిన విషయమే. కానీ ఈ వరదలకి ముందు వాతావరణ శాఖ అనేది ఒకటి ఉంటుందిగా, సూచనలు సలహాలు. ఇది వర్షాకాలంలో వాతావరణ శాఖ సూచనలు సలహాలు తీసుకొని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి లేదంటారా మేడం? మీకు అంటే నేను మళ్ళీ జాగ్రఫీలో వెళ్ళాల్సి వస్తుంది, మీకు జాగ్రఫీ చెప్పాలి మేడం. మొత్తం భూగోళంలో ఎల్నినో, లానినో అనే 2 అంశాలు ఉంటాయి. ఎల్నినో అంటే అనావృష్టి, లానినా అంటే అతివృష్టి. అంటే అతివృష్టి అలా ఉంటే, అనావృష్టి అంటే మనం కరువుగా ఏర్పడితే అది ఎల్నినో ప్రభావం ఉంటుంది. లానినా అంటే కరువు కాకుండా వర్షం బాగా ఉండడం. సో గత 4 సంవత్సరాలు మనం కొంచెం ఫేస్ చేసినాం. ఈ సంవత్సరం అధిక వర్షాలని చెప్పి ఎప్పటి నుంచో జరుగుతున్న పరిణామం. క్యూములో నిమ్మరస్ అనేది మనం మేఘాలు ఉంటాయి, అవి సడన్గా వర్షాన్ని క్రియేట్ చేసిపోతాయి. ఎందుకు సూర్యాపేట మిగతా ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా సడన్గా ఖమ్మం ప్రాంతంలోనే ఎక్కువ ఎందుకు పడిందంటే దాన్ని మనం జస్టిఫికేషన్ చేయలేము మేడం. అది సడన్గా జరిగిపోయిన ప్రక్రియ. దాంతోపాటు ఆకేరు, మున్నేరు, ఇవి 2 వాగులే. ఇవి 2 వాగులు అటు వరంగల్ సంబంధించిన మహబాద్ ఆ ప్రాంతాల నుంచి ప్రవహించే 2 వాగులు. వీటి యొక్క వర్త్ కూడా ఇప్పుడు మీరు చూడండి, ఒక బుడమేరు అని విజయవాడలో, ఎప్పుడైనా దాన్ని వరదలు మనం గమనించినామా? దాని విడత ఎంత ఉంటుంది? ఒక మోరి లెక్క ఉంటుంది చిన్నగా. అది వచ్చి ఈరోజు విజయవాడని అతలాకుతలం చేసింది. అసలు కృష్ణమ్మ ప్రభావం అతలాకుతలం చేస్తుంది అనుకుంటే బుడమేరు ప్రభావం అతలాకుతలం చేసింది. అంటే ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం మేడం. కొన్ని అనివార్యంగా జరిగే పరిణామాలు ఉంటాయి. అది మానవ తప్పిదాలా లేకపోతే ప్రకృతి వైపరీత్యం అనేది మనం జస్టిఫికేషన్ చేసుకోవాలి. అయితే ఖమ్మంలో జరిగిన ఏదైతే
ఈ విషయాల్లో ఇది మన వరదల విషయంలో కూడా ఏ మంత్రులు కూడా పువ్వాడ జయకుమార్ గారు అక్కడేదో కనపడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ నుంచి అక్కడ ప్రభుత్వం అక్కడ అంటే మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేసి అక్కడ ఉన్న మంత్రులను బదనాం చేసే ప్రయత్నం చేశారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి వయసు 70 సంవత్సరాలు పైబడి ఉంటుంది మేడం. సో వారు కూడా వచ్చి అంటే ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అసలు హైదరాబాద్కే రాలేదండి, అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఊర్లో తిరుగుతున్నారు. భట్టి గారు కూడా అలాగే వెళ్తున్నారు. అంటే ఈ మాట మేము ఎందుకు అంటున్నాం అంటే చిత్తశుద్ధి కనుక లేకపోతే వీళ్ళలాగా అంటే అయితే అమెరికాలోనో లేకపోతే ఫామ్ హౌస్లోనో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి వచ్చేది. కానీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మీరు ఈ వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంలో వైఫల్యం చెందింది అనే మాటను మీరు అసలు ఏమాత్రం తీసుకోవట్లేదు. ఎక్కడా కూడా పొరపాటు జరగలేదు. వైఫల్యం జరిగిందని చెప్పి మీరైనా చెప్పండి మరి ఎట్లా, ఏ రూపంలో వైఫల్యం జరిగింది? మరి ముందుగా ఊహించుకోవడానికి మీరు వాతావరణ శాఖ అంటారు. నిజంగానే అక్కడ ఏరులు ఉన్నప్పుడు అవి పొంగే ప్రమాదం ఉందని ఆలోచన చేయొచ్చుగా. సరే, అది ప్రకృతి వైపరీత్యం. మీకు నేను చెప్తాను మేడం, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాలేరు ఉంది, పాలేరు పక్కన నాయకుని కూడా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు, కొట్టుకొని పోయి చనిపోయారు. వాళ్లకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం 2 days నుంచి. అది కొంచెము ఇది పాలేరు, అది ఆకేరు బాగా పొంగుతుంది, ఆకేరు నీళ్ళు ఇది మన పాలేరులోకి వస్తుంది. దాంతోపాటు సాగర్ ఎడమకాల నీళ్ళు కూడా పాలేరులోకి వస్తుంది. అటు కొంచెం గట్టిగా అయిపోయినాయి, కొంచెం ప్యాక్ అయిన నీళ్ళు, మీరు ఇక్కడి నుంచి వేకేట్ చేయాలంటే వాళ్ళు పట్టించుకోలే. పంచాయత్ సెక్రటరీ చెప్పారు, పట్టించుకోలే. దాంతోపాటు అక్కడ నుంచి రోడ్ల మీద నుంచి బస్సులో పోయే వాళ్ళు కూడా ఇది కొంచెం ఏదో తేడా కనపడుతుంది, మీరు వెళ్ళిపోనంటే వాళ్ళు కూడా పట్టించుకోలే. అయినా సరే పట్టించుకోకుండా పర్లేదు, కానీ వాళ్ళు సరంగా వాగు పొంగింది, కొంచెం పైకి రావడం జరిగింది. వాళ్ళ ఇంటి మీద నీకు వీళ్ళు ఎక్కేశారు. ఎక్కేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దాదాపు ఒక 20 సార్లు కాల్ చేసి ఉంటారు. హెలికాప్టర్ పురమాయించే ప్రయత్నం చేసినాం. ఇది అంటే నేను ప్రత్యేక సాక్షి కాబట్టి చెప్తున్నా. హెలికాప్టర్ని పురమాయించే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు ఎప్పటికప్పుడు లైఫ్ జాకెట్లు పంపించడం, దాంతోపాటు వీడియో కాల్లో మాట్లాడడం, ఒక డ్రోన్ బయట నుంచి డ్రోన్ చెప్పడం. డ్రోన్ మాత్రం వెళ్ళగలుగుతుంది కానీ హెలికాప్టర్ వచ్చే పొజిషన్ లేదు. ఎందుకంటే వాతావరణం కూడా చాలా ఇది బలంగా వాతావరణం చాలా నీలి మేఘాలు కమ్ముకునే ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళ బిడ్డని కాపాడగలిగినాం, కానీ వాళ్ళ భార్యభర్తను కాపాడలేకపోయినా ఆ గోడ కూలిపోయింది. అంటే విషయం ఏంటంటే కూలిపోయిన వెంటనే వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి వెంటనే ఆ ఇద్దరు బిడ్డలకు ఆర్థిక సాయం చేయడం, అదేవిధంగా అది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది. ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్కు మీరు ఎంత కావాలన్నా మీ బడ్జెట్ మేము ఇస్తాము, ఆ బడ్జెట్ విషయంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, కానీ ఎప్పటికప్పుడు మీరు రిలీఫ్ మెథడ్ని మీరు పాటించండి అని చెప్తే ఖమ్మం మున్నేరు ఇప్పుడు వెళ్ళండి, ప్రకాష్ నగర్ కానీ దంసలాపురం కానీ పెద్దతండ కానీ అవన్నీ ప్రాంతాలు నాకు తెలిసిన ప్రాంతాలు కాబట్టి చెప్తున్నా. ఎస్, నాకు తెలిసిన ప్రాంతాలు. సో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మున్నేరు వాగుకి ఆనుకునే వెంచర్లు ఏర్పాటు చేసి అది వేరే విషయం, ఇక దాని జోలికి మేము పోదలుచుకోలేదు. కానీ ప్రజలకు అప్పటికప్పుడు రిలీఫ్ మెథడ్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ కాలేదు, ప్రయత్నం వరకు చేసింది. ఇప్పుడు అది సీఎం రిలీఫ్ ఫండ్, అది స్కాన్ బయటికి తీసుకొచ్చి మీరు దీనికి హెల్ప్ చేయండి, ప్రభుత్వంలో కొంచెం మీరు కనుక హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీలుంటుందని చెప్పి దాదాపు ఒక 20 కోట్ల వరకు బడ్జెట్ వచ్చింది. 20 కోట్ల వరకు ఎప్పటికప్పుడు రిలీఫ్ దాంట్లో పైసలు వచ్చినాయి, అవన్నీ వాళ్ళకి ఖర్చు పెట్టడానికే. సో మేడం, ఇక్కడ మేము నెగ్లిజెన్స్ చేస్తలేము, కానీ వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఖమ్మంలో వచ్చి కార్ల మీద దాడి చేసి ఉంటారు. వాళ్ళే దాడి చేసుకుంటారు, ఎమ్మెల్యే స్టిక్కర్లు వాళ్ళే కార్లే ఉంటాయి, వాళ్ళే దోలుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చేది